ఉద్యోగం, వ్యాపారం, చదువు, కోర్టు సమస్యలు, అప్పుల బాధలు, ఇచ్చిన డబ్బు వెనక్కి రాకపోవడం ఒకే పరిష్కారం. విజయ మార్గం మాల. ఇప్పుడే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సహాయం మాది, ఫలితం మీదే. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము కన్యా రాశి వారికి యథార్థంగా అన్ని విషయాలలో కూడా మధ్యస్థంగా ఉందనే చెప్పవచ్చు. అయితే చేయని పొరపాటుకు కూడా నిందపడవలసి ఉన్నటువంటిది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక ఆపద నుంచి మాత్రం తప్పనిసరిగా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త వహించడము అవసరము. గోచార రీత్యా కొన్ని అనుకూలతలు అనేటువంటివి ఉన్నా ఎక్కువ శాతం ప్రతికూలతలు అనేవే చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ముందడుగు వేయడం అవసరము. కుటుంబ సభ్యుల సహకారం లోపించకుండా చూసుకోవడం అవసరము. మరీ ముఖ్యమైన పనులు కొంతకాలం వాయిదా వేయడము చాలా చాలా మంచిది. ఈ నెలలో అదృష్టము అనేది కూడా కొంత తోడుగా ఉంటుంది. కాబట్టి మీకు కొత్త పరిచయాలు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల ఆలోచన రావచ్చు. శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం ఆశించిన విధంగానే చక్కగా ఉంటుంది. మేలు జరగవచ్చు. అయితే వీరు ప్రతిరోజు కూడా సూర్య భగవానుని ఆరాధించటం చాలా చాలా మంచిది. సూర్య నమస్కారం చేసుకోవటము, ప్రతిరోజు ఆదిత్య హృదయము చదవడము చాలా మంచిది నాన్న. అలాగే వీరు ఆదివారం నాడు గోధుమ పిండితో చేసినటువంటి పదార్థము అది దేవుడికి నైవేద్యం పెట్టి కొంతమందికి పంచిపెట్టడం వలన అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.